నాకు జగనన్న వల్ల జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగింది. నాకు సొంత ఇల్లు అనేది వచ్చింది. నా బిడ్డలను చదివించుకోవడానికి అమ్మఒడి ఇచ్చారు అని ఆ అమ్మాయి చెప్పింది. తనకి జరిగిన మంచిని లబ్ధిని చెప్పిందే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీని గాని ఏ ఒక్క రాజకీయ నాయకుడిని గాని విమర్శ చేయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి, అందులో ఏదైనా తప్పు కనిపించిందా? దాన్ని అంతగా ట్రోల్ చేయవలసిన అంత అవసరం ఏమొచ్చింది? ఈ తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూ ఆ అమ్మాయి మాట్లాడిన దానికి రకరకాలుగా వక్రీకరిస్తూ పదార్థాలు తీస్తూ ఆ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి అమ్మాయి ఫోన్ కే డైరెక్ట్ గా కాల్స్ చేసి ఇబ్బంది పెట్టి కొన్ని మెసేజ్లు పెట్టి అలా అంత దారుణంగా చేయవలసిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ వాళ్ళు పరాజయం పాలవుతారనే భయంతో వాళ్ళు ఈ రోజున ఆఖరికి సామాన్య మహిళని కూడా వదిలిపెట్టకుండా ఈ రోజున ఆ అమ్మాయి మీద ఈ విధంగా దాడి చేయడం, ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణాతి దారుణం. ఈ రోజున మరి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు, ఆ పిల్లలిద్దరిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ రోజున ఆ బిడ్డలిద్దరు కూడా అనాథలు అయిపోయారు.